నమస్తే. మన తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకొక 3-4 రోజులలో జరుగుతున్నాయి కదా. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, మరి మీ అనలైజ్ ఎలా ఉంది? అంటే మనము ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్గా తీసుకుంటే ఖమ్మం మ్యాక్సిమమ్ కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది. మేబీ ఛాన్సెస్ అక్కడ కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత ఆ నుంచి మనం వరంగల్ వచ్చినట్టయితే ఆడ ట్రయాంగిల్ ఫైట్. యాక్చువల్ చెప్పాలంటే 3 క్యాండిడేట్లు ఇంతకుముందు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులే ఆడ ఫైట్ ఉంది. కడియం శ్రీహరి కూతురు కావ్య, ఆరూరి రమేష్, బీఆర్ఎస్ క్యాండిడేట్ సురేందర్ ఏదో ఉన్నారు, సుధీర్ కుమార్. ఈ 3 మధ్యలో ఫైట్ కొంచెం ట్రయాంగిల్ ఫైట్ ఇక్కడ నడుస్తుంది. మేబీ ఇక్కడ అయితే ఆరూరి రమేష్కు కొంత బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన నెగిటివిటీ ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరి కూతురు కావ్యకి అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి అనౌన్స్ చేసినప్పుడు కావ్య గెలుపు అనేది నల్లేరు మీద నడికే అన్నట్టుగా ఉండే, కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నమైపోయింది. కడియం శ్రీహరి ఎప్పుడైతే బీఆర్ఎస్ టికెట్ని నిరాకరించి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని తన కూతురు కావ్యకి ఎప్పుడైతే కట్టబెట్టిందో కడియం శ్రీహరి మీద అక్కడ నెగిటివిటీ అనేది పనిచేస్తుంది. అక్కడ మేబీ ఛాన్సెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్కు గెలిచే ఛాన్సెస్ ఉంటుంది వరంగల్. ఆ నుంచి మనం పెద్దపల్లికి వచ్చినట్టయితే అక్కడ వివేక్ కొడుకు వంశీ కృష్ణసం, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, నెక్స్ట్ బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు. అక్కడ మేబీ వంశీకృష్ణ కొంచెం ఎడ్జున్నట్టు కనపడినప్పటికీ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాదాపు మన వివేక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు అన్నదమ్ములే. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కూడా తన కొడుకే తెచ్చుకోవడం వల్ల అక్కడ కొంచెం వ్యతిరేకత అనేది కనపడుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఎస్సీ రిజర్వ్ కేటగిరీలో చూసుకున్నట్టయితే దాదాపు మాదిగలకు ఎక్కడ టికెట్లు ఇచ్చిన పరిస్థితులు లేవు, 100 మాలలకే ఇచ్చారు. అక్కడ కూడా దాని ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఆడ కొప్పుల ఈశ్వర్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నది. ఆ నుంచి నాగర్ కర్నూలుకి వస్తే అక్కడ కూడా మల్లు రవికి ప్లస్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మధ్య ఫైట్ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా అక్కడ మేబీ ఎడ్జ్ బీఆర్ఎస్కి ఉండే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మనం మహబూబ్ నగర్ వెళ్ళినట్టయితే వంశీ చంద్రెడ్డికి ప్లస్ డీకే అర్ణక్ మధ్య ఫైట్ ఉంటుంది. అది టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ మ్యాక్సిమం అక్కడ గెలిచే ఛాన్సెస్ అంటే డీకే అర్ణక్ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం పైకి వెళ్ళినట్టే ఆదిలాబాద్కి వెళ్ళినట్టయితే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ఫైట్ ఉంటుంది. మ్యాక్సిమం బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. అదేవిధంగా మనం హైదరాబాద్ మల్కాజిగిరికి వచ్చినట్టయితే ఈటల రాజేందర్కు రాగిడి లక్ష్మారెడ్డికి మధ్య ఫైట్ ఉంటుంది. అక్కడ మహేందర్ రెడ్డి భార్యను తీసుకొచ్చినప్పటికీ ఆమె పెద్ద వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేవు. అది మ్యాక్సిమం ఈటల రాజేందర్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సికింద్రాబాద్కి వచ్చినట్టయితే పద్మారావు గౌడ్, దానం నాగేందర్, కిషన్ రెడ్డి ఈ 3 మధ్యలో ట్రయాంగిల్ ఫైట్ ఉన్నప్పటికీ మ్యాక్సిమం ఫైట్ కిషన్ రెడ్డికి పద్మారావు గౌడ్కు మధ్యలో ఉంటుంది. మ్యాక్సిమం అక్కడ కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నది. అదేవిధంగా మనం నిజామాబాద్ వెళ్ళినట్టయితే అక్కడ మ్యాక్సిమం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కు జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ మధ్యలో ఫైట్ ఉంటుంది. అలా మ్యాక్సిమం ధర్మపురి అరవింద్ గెలిచే ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా కరీంనగర్కి వెళ్తే బండి సంజయ్కి బోయినపల్లి వినోద్ కుమార్ మధ్యలో టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అక్కడ వినోద్ కుమార్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కొంత మార్జిన్ తోటి బండి సంజయ్ గెలిచే అవకాశం ఉన్నది. అదేవిధంగా జహీరాబాద్కి వెళ్ళినట్టయితే జహీరాబాద్ మ్యాక్సిమం అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంది. బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా మెదక్ వెళ్ళినట్టయితే రఘునందర్ రావుకు కొంత హైప్ ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ అంత బలంగా లేదు. కాంగ్రెస్ కూడా అంత పట్టున్నట్టుగా కనపడట్లేదు. అక్కడ దాదాపు బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకటరామరెడ్డి గెలిచే అవకాశం. హైదరాబాద్ యాజ్ యూజువల్గా ఎంఐఎం గెలిచే ఛాన్సెస్ ఉంది. చేవెళ్ళ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ రంజిత్ రెడ్డి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాసాని జ్ఞానేశ్వర్ 3rd ప్లేస్లో ఉంటాడు బీఆర్ఎస్. ఆడ బీఆర్ఎస్ మ్యాక్సిమం 3rd ప్లేస్. కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. జానారెడ్డి సన్ గెలిచే ఛాన్సెస్ ఉంది. భువనగిరి డిఫరెంట్, ఇక్కడ కూడా దాదాపు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. క్యామ మల్లేశంకు 3rd ప్లేస్ వచ్చినప్పటికీ
మ్యాక్సిమం బూరా నర్సయ్య ప్లస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్యలో ఫైట్ ఉంటుంది. ఇక్కడ కూడా మ్యాక్సిమం బీజేపీ బూరా నర్సయ్య గౌడ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. మెదక్ వెంకటరామరెడ్డి గెలిచే ఛాన్సెస్ ఉంది 100%. అంటే ఇప్పుడు బీజేపీ అమిత్ షా గారు వచ్చి 12 స్థానాలు గెలుస్తాం, రేవంత్ రెడ్డి గారు కూడా 12 స్థానాలు గెలుస్తాం అంటున్నారు, బీఆర్ఎస్ కూడా 10-14 గెలుస్తాం అంటున్నారు. సో మనకు బీజేపీ గెలిచే సీట్లు మనం ఒకసారి చూసుకున్నట్టయితే చేవెళ్ళ, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ ఛాన్సెస్ ఉన్నాయి. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ 8 సీట్లలో అయితే మ్యాక్సిమము ఛాన్సెస్ ఉంది బీజేపీకి. కాంగ్రెస్కి వచ్చినట్టయితే మహబూబాద్, ఖమ్మం, నల్గొండ ఇవి గన్ షాట్ సీట్లు. మేబీ ఛాన్సెస్ మహబూబ్ నగర్ గెలవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఒకటి, భువనగిరి కూడా గెలిచే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మ్యాక్సిమం 5 సీట్లు లేకపోతే 3 సీట్లు. బీజేపీ మ్యాక్సిమం 8 లేదా 6 గన్ షాట్. బీఆర్ఎస్ మెదక్, వరంగల్, జహీరాబాద్ ఈ 3 సీట్లు అయితే బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తుంది. అదేవిధంగా పెద్దపల్లి కూడా 4 సీట్లలో